సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకన్య. స్వీట్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండవు? అందరూ స్వీట్స్ తినాలనుకుంటారు. కానీ ఇప్పుడున్న హెల్త్ని బట్టి చాలా మంది అయ్యో స్వీట్స్ తినలేకపోతున్నామని చాలా బాధపడుతూ ఉంటారనమాట. స్వీట్స్ తినాలని ఉంటది కానీ రకరకాల మైదా పిండ్లని కార్న్ఫ్లోర్లని అయ్యని అని అంటారు, అవి తినొద్దు అని అంటూ ఉంటారు. అలా కాకుండా స్వీట్ అయి ఉండాలి, 10 నిమిషాల్లో అయిపోవాలి, అలాగే హెల్తీగా కూడా ఉండాలి. ఏంటి ఏం చేయబోతున్నారా అని అనుకుంటున్నారా? మరి అదేంటో చూసేద్దాం. హాయ్ మేడం. హాయ్ అమ్మా. నమస్తే. నమస్తే అమ్మా. అమ్మ మీ పేరు? లక్ష్మీ కుమారి. లక్ష్మీ కుమారి గారు. మరి నాకు ఒక చిన్న టిప్ టైప్ లో కావాలన్నమాట. మాకేంటంటే ఈ రోజున్న బిజీ షెడ్యూల్ లో అందరికి స్వీట్స్ తినాలనిపిస్తుంటది, బట్ టైం ఉండదు, హెల్దీగా ఉండవు బయట తింటే అని చెప్పి అనుకుంటూ ఉంటారు కదా. సో ఈ బిజీ షెడ్యూల్ ప్రకారం ఈ రోజు అయితే మీరు మాకు ఒక మంచి స్వీట్ చేసి చూపించాలి. అది కూడా ఎలా ఉండాలంటే హెల్దీగా ఉండాలి, చిన్నలు పెద్దలు అందరు ఇష్టపడే విధంగా ఉండాలి, అలాగే 10 minutes లో అయిపోయే విధంగా మాకు ఒక స్వీట్ చేసి పెడతారా? ఓకే. ఏం స్వీట్ చేస్తారు? పిల్లలకి చాలా ఇష్టం ఇది, అండ్ హెల్దీ గోధుమ పిండి హల్వా. గోధుమ పిండి హల్వా. ఓ, నేనైతే ఫస్ట్ టైం వింటున్నాను గోధుమ పిండితో కూడా హల్వా చేస్తారని. దోశలు విన్నా, బోండాలు విన్నా, చపాతీ బాగుంటుంది, ఇవి విన్నా. బాగుంటుంది, పిల్లలు బాగా ఇష్టపడతారు, ఫాస్ట్ గా అయిపోతుంది, టేస్టీగా ఉంటుంది, పిల్లలు బాగా ఇష్టపడతారు. అవునా? సరే, మరి మా కోసం ఇంకా స్టార్ట్ చేసేద్దామా అయితే? ఓకే అమ్మ, మరి మాకైతే గోధుమ పిండి హల్వా చూపిస్తానంటున్నారు కాబట్టి మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి? గోధుమ పిండి హల్వాకి కావాల్సింది ఫస్ట్ గోధుమ పిండి 2 cups. ఓకే. 1.5 షుగర్. ఓకే. కొంచెం జీడిపప్పు, కొంచెం కిస్మిస్, 1/2 లీటర్ పాలు. ఓకే. ఒక 100 గ్రాములు నెయ్యి. ఓకే. క్వాంటిటీ అయితే మీరైతే గమనించుకోండి. ఇది క్వాంటిటీ ప్రకారం ఎవరెవరి టేస్ట్ బట్టి షుగర్ వాళ్ళ ఇష్టం. ఓ, దానిలో కూడా 1 కప్పు వేసుకోవచ్చు, 1.5 వేసుకోవచ్చు. ఓకే, మీరైతే 2 కప్పులకి 1.5 యూజ్ చేస్తున్నారు. మీరు దీన్ని షుగర్ పొడి చేయాలి, అప్పుడు త్వరగా మెల్ట్ అయిపోతుంది స్వీట్ లో, లేదంటే లేట్ అవుతుంది అనమాట. ఓకే అయితే సరే. అయితే ఇది గోధుమ పిండి ఉండలు కడుతుంది అనమాట. ఉండలు కట్టకుండా ఉండాలంటే తిప్పుతూనే ఉండాలండి. ఓకే. మరి ఈ ప్రాసెస్ అంతా 10 minutes లో అయిపోతుంది చెప్పేసి అంటున్నారు. స్లో ఫ్లేమ్ లో పెట్టాలని చెప్పేసి అంటున్నారు కదా, మరి 10 minutes లో అయిపోతుందా? అయిపోతుందండి. ఓకే. ఇది ఉన్నంత సేపు తిప్పుతూనే ఉండాలి? అవును, లేదంటే మాడిపోతుంది. ఓ, ఇలా ఈ గోధుమ పిండి ఏ కలర్ వచ్చేంత వరకు, జస్ట్ వేడెక్కేంత వరకు? బ్రౌన్ కలర్ మనకి మంచిగా స్మెల్ వస్తుంది. గోధుమ పిండి వేగిందంటే మంచిగా స్మెల్ వస్తుంది. ఓకే. షుగర్ వేసేస్తున్నాను మేడం. ఓకే. ఇప్పుడు ఇది ఎర్రగా వేగింది కాబట్టి బ్రౌన్ కలర్ షుగర్ వేసేయాలి. మొత్తం వేసేనా? వేసేయండి. ఇదంతా కూడా తిప్పుతూనే ఉండాలి, దగ్గరే ఉండి. ఒక 5 నిమిషాలు పక్కకు వెళ్ళడానికి కూడా ఉండదు అనమాట. ఒక్క నిమిషం కూడా గ్యాప్ ఇవ్వకూడదు అనమాట, లేదంటే మాడిపోతుంది. ఓకే. నెయ్యి. ఓకే, నెయ్యి మొత్తం వేసేయమంటారా? 100 grams నెయ్యి తీసుకున్నారు కదా, ఇందాక కొంచెం వేసారు, ఇప్పుడు మిగతాదంతా కూడా పూర్తిగా వేసేసారు. అవును మేడం. నాన్ స్టాప్ గా అయితే ఈ స్వీట్ కి మాత్రం ఒక 10 నిమిషాల్లో అయిపోవాలి. స్వీట్ రుచిగా కావాలి అంటే మాత్రం ఖచ్చితంగా మీరు దగ్గరుండి తిప్పుతూనే ఉండాలన్నమాట. కానీ అంతే హెల్దీగా ఉంటుంది, ఫాస్ట్ గా అయిపోతుంది కదా. మరి అన్ని కావాలి అని అంటే మాత్రం ఆ మాత్రం చిన్న కష్టం ఉంటుంది. అయితే మరి పాలు ఎప్పుడు పోయాలి? డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత. ఫస్ట్ డ్రై ఫ్రూట్స్, లాస్ట్ డ్రై ఫ్రూట్స్ కాదా? లేదండి. ఓకే. ఇప్పుడు జీడిపప్పు వేయించి పెట్టుకున్నాను. ఓకే. వేయించిన జీడిపప్పు అండి కొంచెం. ఓకే. తర్వాత కిస్మిస్. జీడిపప్పు కిస్మిస్ అయితే అన్ని వేసేసి ఇచ్చేసారు. ఇప్పుడు అన్ని వెంటనే వేసేయాలి. మొత్తం పోసేయమంటారా? ఇవి కాగబెట్టిన పాలు, పచ్చి పాలు? కాగబెట్టిన పాలు. ఓకే. ఇవి అయితేనే బాగుంటాయి. మామూలుగా పచ్చి పాలు పోయొచ్చా మేడం? లేదు. ఓకే. ఇవి అయితేనే టేస్ట్ గా ఉంటాయి. ఓకే. ఇది దగ్గర అయిపోద్ది, వెంటనే 1 minute లోనే దగ్గర అయిపోతుంది, స్వీట్ అయిపోతుంది ఇంకా. ఓకే. ఇది నెయ్యి కొంచెం ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే ఇంకొంచెం వేసుకోవచ్చు, లేదంటే కొంచెం చాలు. అంటే నెయ్యి ఎక్కువ వేస్తే కొంచెం వెగటుగా ఉంటది అనమాట. అవును, ఇలా కొంచెం తక్కువ వేసుకుంటే
తినబుద్ధి అవుతుంది ఎంతైనా కూడా. స్మెల్ మాత్రం అసలు ఆసమ్ గా ఉందన్నమాట. స్మెల్ అయిపోయింది మేడం, అయిపోయింది అప్పుడే, అయిపోయింది అంతేనే ఇంకా. అంతే మేడం. ఇందాక ఏమో స్వీట్ లాగా ఒక పాయసం లాగా ఉంది, ఇప్పుడు జీడిపప్పు అవన్నీ కూడా విడివిడిగా వచ్చేసాయి. ఇప్పుడు అంతా కూడా అయిపోయిందని చెప్పేసి అని అంటున్నారు. మేడం స్వీట్ అయితే అయిపోయింది. ఇది కొంచెం హీట్ తగ్గాలి అంటే ఒక 5 minutes ఆగిన తర్వాత బౌల్లోకి తీసుకుందాం. ఓకే. గోధుమ పిండి హల్వా రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. యా, సో స్వీట్ వాసన అయితే నిజంగా చాలా బాగుంది. నాకు యాక్చువల్గా టు బి ఫ్రాంక్ స్వీట్స్ అస్సలు ఇష్టం ఉండవు మేడం, బట్ ఈ టెంప్టింగ్ వాసన అయితే మాత్రం నువ్వు నిజంగా తిను అని చెప్పేసి అనిపిస్తుంది. ఫస్ట్ అయితే నేను ఈ స్వీట్ టేస్ట్ చేసేస్తాను. నిజంగా చాలా బాగుంది మేడం, నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది. నిజంగా ఇంతకన్నా స్వీట్ ఎక్కువ అయితే వెగటేస్తుందేమో, నెయ్యి కానీ స్వీట్ కానీ ఎక్కువ తినాలనిపించదు. ఇప్పుడు ఏంటంటే స్వీట్ వాసన బాగా తెలుస్తుంది, నెయ్యి వాసన బాగా తెలుస్తుంది. మీరు కూడా టేస్ట్ చేయండి, మీ స్వీట్ మీకు కూడా తెలియాలి కదా. నిజంగా చాలా బాగుంది. నిజంగా అంతే విధంగా సిమ్లో పెట్టినా కూడా ఫ్లేమ్ 10 minutesలో అయిపోయింది. అన్నీ కనుక మనము జీడిపప్పు కిస్మిస్ అవన్నీ ఫ్రై చేసుకొని పెట్టుకొని రెడీగా కనుక ఉన్నట్లయితే 10 minutes అనమాట. సో మరి ఈ బిజీ షెడ్యూల్లో, ఈ బిజీ లైఫ్లో ఒక 10 minutesలో ఒక మంచి స్వీట్ కావాలి, పిల్లలకి పెద్దలకి అందరికీ ఇష్టం ఉండాలంటే మాత్రం గోధుమ పిండి హల్వాని నిజంగా ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రస్ట్ మీ, చాలా 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 బాగుంది. మరి మేడం థ్యాంక్ యూ సో మచ్. ఈ విలువైన సమయాన్ని మాకు కేటాయించి మా కోసం, మా వ్యూయర్స్ కోసం ఒక మంచి రెసిపీని అయితే మాకు తీసుకొచ్చారు. థ్యాంక్ యూ మేడం. సో చూసేసారు కదండి, గోధుమ పిండి హల్వా అయితే నిజంగా చాలా బాగుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. నోట్లో ఇలా వేసుకుంటే అలా కరిగిపోతుంది అనమాట. మరి ఇలాంటి న్యూ రెసిపీస్ కోసం ట్రై చేయాలి అని అంటే సుమన్ టీవీని ఫాలో అవ్వాల్సిందే.